హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. బేసిక్గా స్టిల్ ఫీల్ సో టైర్డ్ అనమాట. ఇంకా నిన్నటి ఎఫెక్ట్ పోలేదు, కాళ్ళు పిచ్చిగా నొప్పి వస్తున్నాయి. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు గో బికాజ్ మళ్ళీ ఎప్పుడు వస్తాను ఇంత దూరం అనేది తెలియదు. సో ఛాన్స్ వచ్చినప్పుడే తిరిగేయాలి. ప్రెసెంట్ రెడీ అవుతున్నా, రెడీ అయ్యి దెన్ ఐ గో. ఇన్ జనరల్గా కూడా ఐ ఆల్వేస్ హ్యావ్ ద స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో కంపల్సరీ ఫేస్కి సీరం, ఎసెన్స్, సన్ స్క్రీన్ ఇవన్నీ వాడతాను నేను. ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ అనమాట. జస్ట్ సో యా, మనం స్టార్ట్ అయిపోవచ్చు. నాకు తెలిసి కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది అనుకోండి ఫేస్. ఇందాక ఫుల్ టైర్డ్గా అట్లా ఉండే, సో మేకప్ వల్ల కొంచెం బెటర్ అయింది. సో ఇదే అనమాట నేను అంటున్న హోమ్ స్టే. బేసిక్గా నా రూమ్ వచ్చేసి ఆ బ్రౌన్ కలర్ ఎదురుగా కనిపిస్తుంది. అండ్ అలానే పక్కన కూడా ఇంకా రూమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బేసిక్గా సింగిల్ రూమ్స్. సో యూజువల్లీ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టెంపుల్స్ లాంటివి వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి హోమ్ స్టేస్లో ఉండి ఒక 1 night అలాగా మీరు ఆ టెంపుల్స్ అన్ని కవర్ చేసేయచ్చు. సో దిస్ ఇస్ హౌ మై రూమ్ లుక్స్. బేసిక్గా అంత మెస్సీగా ఉంది. నేను అన్ని ఇష్టం వచ్చినట్టు వేసేసరికి. అండ్ ఇది 800 rupees per night. సో నాకైతే చాలా అఫోర్డబుల్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక చిన్న బాల్కనీ లాగా కూడా ఉందన్నమాట. బాల్కనీలోకి వెళ్తే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఇలా కనిపిస్తుంది. లెట్స్ గో. బేసిక్గా నేను ఇప్పుడు బ్రజేశ్వరి శక్తిపీఠంకి వెళ్తున్నాను అనమాట. అది జస్ట్ 2 kilometers నేను ఉంటున్న స్టే నుంచి. సో చూడాలి ఆటోస్ ఏమైనా ఉంటాయా లేదంటే బస్సెస్ ఏమైనా ఎక్కాలా అని చెప్పేసి. సో ఇంకా బస్ స్టాప్ అంటే 700 meters. ఆ 700 meters తర్వాత 1.4 kilometers వెళ్తే నాకు టెంపుల్ వచ్చేస్తుంది. సో ఎలానో బస్ స్టాప్ వరకు నడిచినప్పుడు టెంపుల్ వరకు నడిచేస్తా బెటరా అన్నట్టు కూడా ఉంది. నా మూడ్ బట్టి ఆలోచించాలి, నడిచేస్తానా లేకపోతే ఏం చేస్తాను అనేది. ఎక్కాల్సి వస్తుంది అంట. సో అంత ఓపిక లేదు, అందుకే ఇంకా 150 అని చెప్పారు. సో ఇంకా పైన టెంపుల్ వరకు తీసుకుంటామని చెప్పేసాను. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాను ప్రశాంతంగా జస్ట్. అండ్ అంత రష్ కూడా కనిపించట్లేదు. సో హోప్ఫుల్లీ ఫాస్ట్గానే దర్శనం అయిపోతుంది అని అనుకుంటున్నాను. అయితే ఒక 1/2 hourలో అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కొంచెం సేపు అలా కూర్చొని టెంపుల్లో ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల ఎస్పెషల్లీ. అండ్ స్టోరీ చెప్పలేదు కదా మీకు. సో దీని స్టోరీ వచ్చేసి బేసిక్గా సతీదేవి లెఫ్ట్ బ్రెస్ట్ ఇక్కడ పడింది అనమాట. సో అందుకని శక్తిపీఠం అంటారు. అది కాకుండా ఇంకో స్టోరీ వచ్చేసి బేసిక్గా మహాభారత ఎరేలో పాండవులకి కళలో దుర్గాదేవి వచ్చేసి సో నాగర్కోట్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక టెంపుల్ కట్టమని చెప్పారనమాట. సో అలా కట్టిన టెంపులే ఇది. సో ఈ రెండు అనమాట ఈ టెంపుల్కి ఉన్న స్టోరీస్. అండ్ నెక్స్ట్ నేను వెళ్ళాలనుకున్న టెంపుల్ బాగ్లాముఖి. అది బేసిక్గా శక్తిపీఠం కాదు, బట్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ ఇన్ దిస్ ఏరియా. సో నేను ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ విశేషాలు చెప్తాను. ఇది వాక్వే అనమాట. బేసిక్గా నడుచుకుంటూ వచ్చే వాళ్ళు అయితే ఇటు సైడ్ నుంచి వస్తారు. సో నేను ఇందాక స్కిప్ చేస్తాను కదా నడుచుకుంటూ రావడం ఇటు సైడ్. సో నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం వాక్ చేసి వెళ్ళిపోతున్నా. టెంపుల్ నుంచి ఒక 1.2 kilometers ఉందన్నమాట ఈ కాంగ్రా బస్ స్టాప్ వచ్చేసి. సో నేను ఎలా అయినా బస్ స్టాప్కి వెళ్ళాలి బికాస్ బాగ్లాముఖి వెళ్ళాలంటే బస్ తీసుకోవాలి. యాక్చువల్లీ వాక్ చేస్తే ఏం రియలైజ్ అయ్యాను అంటే నడిచేయచ్చు అనమాట. ఎందుకు అంటే హార్డ్లీ 300 meters అప్పుడు మిగిలిన అంత ఫ్లాటే. సో ఇట్స్ బి ఓకే వాక్ చేయడానికి, అంత కష్టం అయితే కాదు. సో మీరు వాక్ చేసి వెళ్ళాలన్నా కూడా యూ కెన్ ఈజీలీ గో. ఇట్స్ నాట్ దాట్ టఫ్. వచ్చేసాను బస్లోకి. బస్ ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి బాగ్లాముఖికి ఒక 40-50 minutes పడుతుంది. మంచింగ్ కోసం చేసి పెట్టుకున్నాను అనమాట. హెల్మెట్ ఎఫెక్ట్ వల్ల ముందు ప్రిపేర్డ్గా వచ్చాను. నేను ఆకలేస్తే పుట్టింది అనుకుంటుంది అని చెప్పేసి. సంభవం నాకు 2 days నుంచి బెండకాయ కొట్టినా కానీ చాలా కుతూహలంగా ఉంది. అంటే నాకు నార్మల్గా కూడా వెజ్జెస్లో బెండకాయ అంటే ఇష్టం అనమాట. ఇక్కడేమో అసలు ఏ రెస్టారెంట్లోనూ బెండకాయ కనిపించట్లేదు. బేసిక్గా ఎలా అయిపోయిందంటే బెండకాయ గుండెకాయ అయిపోయింది ఇప్పుడు.
సో ఇదే అనమాట ఆ టెంపుల్. వచ్చేసాను. ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ అయితే పట్టింది జర్నీకి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లైన్ అయితే బాగానే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. 30 మినిట్స్ పట్టినట్టుంది నేను ఇక్కడ వరకు రావడానికి. సో మేబీ ఇంకో 10 మినిట్స్లో అయిపోతుంది. టెంపుల్ మాత్రం చాలా వెరీ వెల్ మెయింటైన్డ్ అనమాట. ఎక్కడంటే అక్కడ ఎంక్వైరీ బాక్స్లు ఉన్నాయి. అండ్ అలానే ఈవెన్ కిడ్స్కి కూడా లైక్ ఇఫ్ ఇన్ఫాంట్స్ని తీసుకొచ్చినా లేకపోతే పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అంత ఇబ్బంది పడుతూ నుంచక్కర్లేకుండా. దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇట్ టుక్ అరౌండ్ 45 మినిట్స్. ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తాను అనమాట. ఒకసారి చాలా పెద్ద ప్రళయం వచ్చిందంట అండ్ ఆల్మోస్ట్ యూనివర్స్ ఎండ్ అయిపోతుంది అనే సిచ్యువేషన్. సో అప్పుడు విష్ణుమూర్తి వచ్చేసి శివుడి దగ్గరికి ఈ ప్రళయాన్ని ఎలా ఆపాలి అని అడిగితే ఒక నది దగ్గరికి వెళ్ళి పూజ చేయమని చెప్పారంట. విష్ణుమూర్తి వెళ్ళి ఆ పూజ చేస్తున్నప్పుడు ఆదిశక్తి అమ్మవారు ఆయనకి ఇంప్రెస్ అయ్యి సో బాగ్లముఖి దేవిలాగా ఆయన ముందు ప్రత్యక్షం అయ్యారనమాట. ఎమర్జ్ అయ్యి ఆ ప్రళయాన్ని ఆపారనమాట. అలా ఈ టెంపుల్ అనేది ఫేమస్. ఆ అమ్మవారికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఎల్లో కలర్ లోనే కనిపిస్తుంది పెయింట్ చేసి. అండ్ అలానే చాలా మంది భక్తులు కూడా ఎల్లో కలర్ బట్టలు వేసుకునే వస్తారనమాట. ఆకలి కుమ్మేస్తుంది అనమాట. సో ఏదో ఒకటి తినాలి. ఇక్కడ చుట్టూ అయితే చాలానే రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్ళి సో ఫస్ట్ అయితే తినేసి దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఇక్కడే ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాను. మరీ అంత ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. బట్ నేను వచ్చేసి చిల్లీ పన్నీర్ బౌల్ ఆర్డర్ చేస్తా. ఒక్కదాని కాబట్టి సరిపోతుంది అని చెప్పేసి. నేను అనుకున్న ప్లేసెస్ అయితే కవర్ చేసేసాను. కానీ ఇంకొక ప్లేస్ అనుకుంటున్నా బేసిక్గా మస్రూర్ అని. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్. అక్కడ ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ బాగుంది. సో ఐ థాట్ మేబీ విజిట్ చేద్దామని చెప్పేసి. బట్ ఒకసారి కనుక్కోవాలి బస్సెస్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఎలా వెళ్ళాలి కనుక్కొని వెళ్ళగలను లేదు. డైరెక్ట్ బస్సెస్ ఉండవంట. రైనితల్ అని ఒక ప్లేస్కి వెళ్ళాలి అండ్ అక్కడ నుంచి ఉంటాయని చెప్పారు. సో మేబీ అక్కడ వరకు వెళ్ళాలి. ఇప్పుడు రణిటల్ అనే ఏరియాలో దిగాను అనమాట బస్సు. సో ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట. దానికోసమే నడుస్తున్నాను. బస్ స్టాప్ వేరే దగ్గర ఉందంట. సో చూడాలి. అసలు పొద్దున్నేమో ఎంత ఫ్రెష్గా హెయిర్ ఎగుతూ ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు చూడండి ఎలా ఉందో అవతారం. అసలు ఈ ఎండకి లిటరలీ హెయిర్ మొత్తం అంతా పైకి పెట్టేసి నైట్ డ్రెస్ వేసుకోవాలన్నంత ఫీలింగ్ వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా నైట్ డ్రెస్ వేసుకొని అలా కూర్చుంటే. ఒక అతను కనిపించాడు. అతను అడిగితే నేను ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అతను ఎవరినో కనుక్కొని చెప్పాడు దట్ ఆ టెంపుల్ ఏరియా చుట్టుపక్కల అంతా క్లోజ్డ్ ఉందంట బికాస్ సమ్ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళే స్కోప్ లేదు. ఇంకా నేను నా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతాను. దొరికిన బస్ని మిస్ చేసుకున్నాను. ఇదేదో ముందే తెలిస్తే హాయిగా బస్లో సీట్ కూడా దొరికింది. మంచిగా వెళ్ళిపోయి ఉండేదాన్ని. వచ్చేసాం అనమాట. బట్ దాహం చాలా అంటే చాలా దారుణంగా వేస్తుంది. సో షుగర్ కేన్ జ్యూస్ కనిపిస్తుంది తాగుతా. చిల్లి భరిస్తూ ఉంది కదా నా హోమ్స్ దగ్గరే. అక్కడికి వెళ్ళి చాక్లెట్ షేక్ తాగుదాం అనుకుంటున్నాను. బికాజ్ ఆ క్రేవింగ్ మాత్రం పోవట్లేదు అనమాట. సో తాగితే కానీ ప్రశాంతత మనశ్శాంతి అన్నారు. సో ఆ పైకి వెళ్ళాలి. ఈ చెమటలకి ఎండకి యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ ఉందన్నమాట. హిమాచల్ వచ్చా అన్న ఫీలింగ్ ఎంత అంటే ఎంత కూడా లేదు. ఇప్పుడైతే ఇనీషియల్ 10 days ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంది. అలా గొంతులో దిగుతుంటే చల్లగా ఎంత రిలాక్సింగ్గా ఉందో అసలు. ఈ ప్యాంట్స్ అండ్ టాప్స్ తీసుకొచ్చాను అనమాట. సో చూడాలి ఫిట్టింగ్ అవి ఎలా ఉంటాయి. కాకపోతే లగేజ్ అంత స్పేస్ లేదు. సో నచ్చితే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ ముముసో అని ఒక కొరియన్ స్టోర్ ఉంటే ఊరికి అలా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఇది బాగుంది కదా. సో ఫైనలీ రీచ్ అయిపోయాను రూమ్కి అండ్ షాపింగ్ అయితే చేశాను. బట్ బట్టలు అయితే కాదు. ముముసో అనేదో ఒక స్టోర్ ఉంది అండ్ దే హ్యావ్ లైక్ క్యూట్ థింగ్స్. సో కొనకుండా ఆగలేకపోయాను. అండ్
ఏమేమి తీసుకున్నానంటే దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఇయర్ మఫ్స్. సో ఇలా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నా. యూజువల్లీ నాకు హెయిర్ బ్యాండ్స్ వాడడం అలవాటు అండ్ ఇష్టం కూడా. సో ఇది నచ్చింది అండ్ కొంచెం రెట్రో లుక్ లాగా అలా అనిపించింది. సో నచ్చింది తీసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ పేపర్ సోప్ అంట. ఇట్స్ జస్ట్ 99 రూపీస్. సో హ్యాండ్ వాష్కి వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ మాస్క్. సో జర్నీస్లో అండ్ అలానే ఎప్పుడైనా ఇంట్లో కూడా అవసరం అయితే కొంచెం ఐస్ కూల్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గాగుల్స్. సో నాకు యూజువలీ గాగుల్స్ అంటే ఇష్టం అండ్ ఇది బాగా అనిపించింది. సైడ్ ఇలా పర్ల్స్ వచ్చేసి ఇలాగా అండ్ సెట్ అయినట్టు కూడా అనిపించింది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి ఈ లిప్స్టిక్. ఇది జస్ట్ 99 రూపీస్. బేసిక్గా లిప్స్టిక్ వచ్చేసి ఎందుకు తీసుకున్నానంటే ఈ షేప్ నచ్చి తీసుకున్నాను. ఇది డాగ్ హ్యాండ్ షేప్లో ఉందన్నమాట. సో క్యూట్ అనిపించింది, అందుకే ఇది కూడా తీసుకున్నాను. ఇలా నా ఈ రోజు ఎండ్ అయిపోతుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ బ్లాగ్తో మీ ముందు ఉంటాను. బేసిక్గా చాముండి దేవి టెంపుల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది విచ్ ఇస్ ఆల్సో ఏ శక్తిపీఠ్. దానికి నేను వెళ్ళలేదు ఎందుకు అంటే అది పాలంపూర్ ఏరియా సైడే ఉంటుంది అండ్ నాకు పాలంపూర్ వెళ్ళే ప్లాన్ ఉంది. సో నేను అక్కడ వెళ్తూ ఇది కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఐ విల్ షో దోస్ డీటెయిల్స్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. Hope you like today's video and do like, share and subscribe to my channel. Tata, bye bye. ఇది టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ అన్నమాట.